నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్యం శారద గారు రచించిన స్పర్శ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో ఏప్రిల్ 1, 1992లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. యాదమ్మ మనసులో లేదు. ఉన్న 2 గదుల ఇంట్లోనే దిక్కు తోచనట్లు తిరుగుతోంది. గంటకు కొన్ని వేల నిమిషాలైనట్లు కాలం అతి భారంగా వెనక నడుస్తూ ఉంటే గుండె వేగం మాత్రం మైళ్ళ కొద్దీ పెరిగిపోయినట్లు తీవ్రంగా స్పందిస్తోంది. హాల్లో బెంచి మీద కూర్చున్న ఆమె పెద్ద కొడుకు తల్లిని విచిత్రంగా గమనిస్తూ, గేందట్లా గాబరపడతావు, ఓ చోట కూర్చోరాదిరి అన్నాడు కొంచెం మందలింపు ధోరణిలో. అతడి మాట అసలు వినపడినట్లు ఆమె వంటగదిలో కోడల్ని, చూడు జయమ్మ, వంట అయినట్లేనా? పాయసం, గారెలు, బిర్యానీ అన్నీ అయినాయి. నువ్వు కాస్త తిను, వాళ్ళంతా గెప్పటికొస్తారో ఏమో అంది జయమ్మ అత్తగారిని. గప్పుడే నేనట్లా తింటను, వాణ్ణి రానివ్వు అందామె మళ్ళీ వీధి గుమ్మల్లోకి చూస్తూ. నువ్వట పొద్దుగూకులు వీధిలోకి చూస్తే వస్తారా ఏంది? వచ్చే టయాంకి వస్తారు. నీకు అసలే ఒళ్ళు బాగలే, కాస్త తినరాదిరి అన్నాడు ఆమె పెద్ద కొడుకు శంకరం. ఆమె వీధిలో వచ్చిపోయే ఆటోలని, కారుల్ని కాసేపు పరికించి చూసి తిరిగి నిస్సత్తువుగా వచ్చి కొడుకు పక్క బెంచి మీద కూర్చుంది. జయమ్మ కంచంలో కాస్త బిర్యానీ, గారెలు, పాయసం పెట్టుకొచ్చి తినత్తా అంది. యాదమ్మ చెయ్యి అడ్డం పెట్టి, వద్దమ్మా, వాణ్ణి కళ్ళ చూడంది, ముద్ద తినను అంది మొండిగా. ఇప్పుడు వస్తున్నాడని తెలిసి అట్లా అంటున్నావు, గిన్ని సంవత్సరాలు తినలే అన్నాడు శంకరం విసుగ్గా. గేందు గొడవ అంటూ లోపలికొచ్చాడు ఆమె 2వ కొడుకు పిల్లల్ని తీసుకుని. అతని వెంట అతని భార్య సావిత్రి లోపలికొస్తూ, జాన్నాడు రాలేదా, వచ్చేసాడని గాబరాగొచ్చినాం అంది. గదె చూస్తండం, విమానం గట్ట రాలేదేమో అన్నాడు శంకరం వీధి వైపు. గెప్పుడెక్కినాడో ఏమో అంది యాదమ్మ బాధగా. గదే మను రైలు బండా, పస్తాయించిపోవటానికి నిమిషాల్లో ఎగురొస్తుంది అన్నాడు ఆమె చిన్న కొడుకు కిషన్ రావు నవ్వుతూ. అతని మాటలకు అందరూ నవ్వుతూ ఉంటే యాదమ్మ మాత్రం నవ్వలేదు. ఆమె ఆలోచనల పొరలు విడిపోయి అందులో నుంచి 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అప్పుడే జరిగినట్లు ఆమె హృదయ ఫలకంపై దర్శనమివ్వసాగింది. యాదమ్మకప్పుడు నిండా 25 ఏళ్లు కూడా లేవు. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న బాలయ్యతో ఆమె వివాహం 16 ఏళ్లకే జరిగిపోయింది. ఆమె అతనితో పట్నం వచ్చేసింది. బాలయ్య యాదమ్మను ఎంతో అనురాగంగా చూసుకునేవాడు. వాళ్ళిద్దరి ప్రేమ పంటగా 6 ఏళ్లలో 3 మగపిల్లలు పుట్టారు. బాలయ్య సంపాదనని పొదుపుగా వాడుతూ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచే కోడల్ని చూసి అత్తగారు కూడా మురిసిపోయేది. కానీ విధి వారి ఆనందాన్ని చూడలేనట్లుగా శాపంగా మరి కాటేసింది. తిరుపతికి వెళ్ళొస్తున్న బాలయ్య ట్యాక్సీని ఆయిల్ ట్యాంకర్ గుద్దేసింది. ఫలితంగా బాలయ్య అవిటివాడైపోయాడు. ఉన్న పుస్తే దాచిన కొద్దిపాటి డబ్బు అతని వైద్యానికి హారతి కర్పూరం అయిపోగా సంసార పోషణకు చేస్తున్న అప్పు ఆ ఇంటి కప్పు మీద భారమై నిలబడి ఆ ఇంటిని కృంగదీయసాగింది. కొడుకు దుస్థితి చూసి అత్తగారు మంచమెక్కి 6 నెలలు తీసుకుని చచ్చిపోతే ఆమె దహన ఖర్చులకు మళ్ళీ తన ఇంటిని కుదవబెట్టుకున్న భిక్షపతి దగ్గరికి వెళ్ళింది. గా కొంప ఎంత చేస్తుంది బిడ్డ, ఇంకేడ నుంచి ఇచ్చేది అన్నాడు అతను యాదమ్మను చూస్తూ. యాదమ్మ కొంగు చేతికి చుట్టుకుని తల వంచుకుని నిలబడింది. కంటి అంచులు దాటి బొగ్గల మీదకు జారబోతున్న కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ, నువ్వే గట్లంటే మా మొగం ఎవరు చూస్తారన్నా, మా తిప్పలు చూస్తున్నావుగా, గీసారికి కాదనుకు అంది మెల్లగా. చూస్తూనే ఉన్నా, బాకీ ఎట్లా తీర్చుకుంటావని నేను అడిగేది, పుకటికి ఇవ్వటానికి నేను నవాబును కాదుగా బిడ్డ అన్నాడు. అతని మాటకు ఆమెలో నిద్ర నటిస్తున్న అహం దెబ్బతింది. గట్లిచ్చినా నేను జోలు పట్టనన్నా, కష్టపడి పనిచేసి నీ బాకీ తీరుస్తా అంది పౌరుషంగా. భిక్షపతి ఆమె వైపు చూసి పక్కపక్క నవ్వి, నిన్ను బాధ పెట్టాలని కాదు బిడ్డ, నీకేదైనా దారి చూపెడదామని గిట్ల అడుగుతోండా అన్నాడు. యాదమ్మ అతని వంక అనుమానంగా చూసి కొంగు భుజాల మీదుగా కప్పుకుంది. నువ్వెంత కష్టపడి పనిచేసినా 100 రూపాయల కన్నా రాలవు. దాంతో కాళ్ళు చేతులు పోయిన మొగుడినే చూస్తావా, పసిపిల్లల్నే సాకుతావా, ఇంటి మీద అప్పుకు వడ్డీనే కడతావా, ఎప్పటికి బిడ్డలు పెద్దవుతారు, నీకు నమ్మకం అనిపిస్తున్నదా కొంచెం చెప్పు అన్నాడు భిక్షపతి. యాదమ్మ అతడి వైపు సందేహంగా చూసింది. నిజమే, తనకైతే 2 చేతుల పనిచేసి సంసారాన్ని పైకి తేవాలని ఆశగా ఉంది. కానీ తనేం చేయగలదు? తనేం చదివింది నౌకరీ చెయ్యనీకి?
పాచి పని చేస్తే 10 వచ్చేను పరకొచ్చేను కానీ 100 రావు కదా. అది కాస్త వడ్డీకి పోతే ఇల్లెట్లా లాగాల? ఏంటి సోచాయిస్తున్నావు? భిక్షపతి పిలుపుకు ఉలిక్కిపడి అతని వైపు చూసింది యాదమ్మ. యాదమ్మ, నువ్వు జర మనసు నిలదొక్కుంటే బంగారం లాంటి మాట ఒకటి చెప్తా, నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఏంటన్నా? యాదమ్మ నీరసంగా అడిగింది. జర కూర్చో మరి చెబుతా. యాదమ్మ అరుగు చివరగా కూర్చుంది. అమ్మా, నాన్న పిలుస్తున్నాడే. ఆమె ఆఖరి కొడుకు జగన్నాథ్ పరిగెత్తుకొచ్చి ఆమె కొంగు పట్టుకొని నిలబడ్డాడు. పోదాం, ఒక్క నిమిషం అంటూ యాదమ్మ కొడుకు వీపు మీద చెయ్యాంచి, చెప్పన్నా, ఆయన పిలుస్తున్నాడంట అంది. భిక్షపతి 4 ఏళ్ల జగన్నాథ్ వైపు చూశాడు. చక్రాల్లాంటి కళ్లతో పాల బొగ్గలతో అమాయకంగా చూస్తున్న జగన్నాథ్ మీద అతని దృష్టి నిమిషం పాటు నిలబడింది. యాదమ్మ, చెప్పాక నువ్వు నన్ను తిట్టకూడదు అన్నాడు. యాదమ్మ సరేనన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది. నాకు తెలిసిన డాక్టర్ ఒకడు దుబాయ్లో ఉన్నాడు. అతనికి పిల్లలు పుట్టలేదు. ఎవరినైనా పెంచుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వీడిని కానీ ఇచ్చావంటే 25,000 దాకా ఇస్తాడు. నీ అప్పులన్నీ మాఫీ చేసుకోవచ్చు. 10ో 12 దాచుకుని మిగతా పిల్లల్ని చదివించుకోవచ్చు అన్నాడు. అమ్మో అంటూ యాదమ్మ వాడిని గుండెకు హత్తుకుంది. మాట మాత్రానికి ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా తన్నుకొచ్చాయి. భిక్షపతి జాలిగా నవ్వాడు. నాకు తెలుసు బిడ్డ నీ బాధ. కానీ రేపు ఈ పోరగాళ్ళను సాకలేక, మీ ఆయన దవాఖానాల చుట్టూ తిప్పలేక, తిండి లేక, సాకిరి చేయటానికి ఒంట్లో శక్తి లేక ఇంతకు 10 లేతన పడతావు. గాళ్ళైతే ఈడిని పువ్వుల్లో పెట్టి పెంచుతారు, డాక్టర్ని చేస్తారు. రేపు ఈడు కారులో తిరుగుతాడు, విమానాల్లో ఎగురుతాడు. జర సోచాయించు బిడ్డ అన్నాడు. నువ్వెన్నన్నా చెప్పు భిక్షపతి అన్న, నా బిడ్డను వదులుకోవటం నా వల్ల కాదు. గంజి పోసన్నా ఆడిని నేనే సాక్కుంటాను అంది యాదమ్మ. అప్పుడే జగన్నాథన్ ఎవరో బలవంతంగా లాక్కుంటున్నట్టుగా బాధపడిపోతూ. నీ ఇష్టం బిడ్డ, నువ్వు కాకుంటే ఇంకొకరిస్తారు. పైసా వస్తుంటే పోగొట్టుకోరుగా అన్నాడు భిక్షపతి గళ్ళా పెట్టెలో డబ్బు లెక్క చూసుకుంటూ. యాదమ్మ నిలబడింది భిక్షపతి వైపు చూస్తూ. భిక్షపతి ఆమెను గమనించినట్లుగా కూర్చున్నాడు. అతను తలెత్తాడు. అన్నా, పైసలిస్తే జర ఏమనుకోక బిడ్డ, నాది చిన్న వ్యాపారం. నిన్ను చూసి జాలేసినా తిరిగి ఇవ్వలేని వాళ్ళకు పైసలిస్తే నా సంగతి ఏంగానో సోచాయించు అన్నాడు. యాదమ్మ నిస్సత్తువుగా తిరిగి ఇంటి ముఖం పట్టింది. ఆమె పట్టుదల వీడిపోవటానికి పట్టుమని 10 రోజులు పట్టలేదు. బాలయ్య కర్ర ఊతతో స్నానానికి లేచి పట్టు తప్పి పడిపోయాడు. విరిగిన కాలుకు మళ్లీ దెబ్బ తగలటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. అతని మందుల కోసం, మిగతా ఖర్చుల కోసం, ఆమె డబ్బు కోసం తిరిగి తిరిగి అలసిపోయింది. ఆ రాత్రి ఒక రకమైన కసితో, నిస్సహాయతతో జగన్నాథుని దుబాయ్ పంపటానిగా నిర్ణయించుకుంది. ఎక్కడ తన నిర్ణయం మారిపోతుందోనన్న జంకుతో ఆమె తెల్లవారగానే భిక్షపతి ఇంటికి పరిగెత్తుకు వెళ్ళింది. చీకట్లు పూర్తిగా విడిపోకముందే గుమ్మం ముందు నిలబడ్డ యాదమ్మను చూడగానే భిక్షపతికి పరిస్థితి అర్థమైంది. ఏంటి అదమ్మా, పొద్దున్న గిట్లొచ్చినావు అన్నాడు కండువాతో మొహం తుడుచుకుంటూ అరుగు మీదకొచ్చి. మా ఆయనకి సుస్థి ఎక్కువైనాది అంది యాదమ్మ వణుకుతున్న కంఠంతో. ఇన్నాను బిడ్డ, వచ్చి చూద్దాం అనుకుంటూనే ఉన్నా. 100 రూపాయలు ఇస్తా, పట్టుకెళ్ళు, తిరిగి వద్దులే అన్నాడు భిక్షపతి ఔదార్యంగా. వద్దన్నా. భిక్షపతి ఓరగా యాదమ్మ వైపు చూశాడు. దుఃఖం బిగపట్టుకోవటం వలన ఆమె దవడలు అదురుతున్నాయి. గది కాదన్నా, గణిచ్చేయాలనుకుంటున్నా. డాక్టర్ బాబుకు చెప్పి పైసలు ఇప్పిస్తే మా ఆయనకు మందులు కొంట అంది గబగబా. భిక్షపతి మౌనంగా లోనికి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చి ఆమె చేతిలో పెట్టి, ఇది ఉంచు, ఆయన తెచ్చి నాకు అప్పచెబితే మిగతాది ఇప్పిస్తా అన్నాడు. యాదమ్మ డబ్బు తీసుకుని ఇంటికొచ్చింది. ఆకలితో ఉన్న 3 పిల్లలు అరుగు మీదనే నీరసంగా కూర్చుని ఉన్నారు. ఆమె గబగబా వెచ్చాలు తెచ్చి వంట చేసి వాళ్ళకు భోజనం పెట్టింది. పెద్ద పిల్లల్ని ఇంట్లో ఉండమని చెప్పి జగన్నాథుని చంకనేసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. బాలయ్య బెడ్ మీద అపస్మారకంగా పడుకుని ఉన్నాడు. సన్నగా మూలుగుతున్నాడు. ఏమయ్యా, చిన్నోడిని తెచ్చాను చూడు అంటూ భర్తని కుదిపి కుదిపి పిలిచింది. బాలయ్య మెల్లిగా కళ్ళు తెరిచాడు. చిన్నోడొచ్చాడు నిన్ను చూడాలని అంది. బాలయ్య నీరసంగా జగన్నాథ్ వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అతనికి చాలా నీరసంగా ఉంది, పడుకోనివ్వు అంది సిస్టర్ యాదమ్మ వైపు చూస్తూ. యాదమ్మ నిస్సహాయంగా కొడుకునెత్తుకుని బయటకొచ్చింది. భర్తకు తెలియకుండా తను చేస్తున్న పని ఎంతకు దారితీస్తుందో తెలియక ఆమె గుండె దడదడలాడుతోంది. దారిలో వాడికి పేవుమెంటి మీద రెడీమేడ్ బట్టలు కొని తొడిగింది. మిఠాయి బండారులో జిలేబీ కొని ఇంటికి తీసుకువెళ్ళి పిల్లలందరికీ పెట్టింది.
చొక్కాలు మా కొనలేదా? ఏడుస్తూ అడిగాడు శంకరం. ఆడు రేపెళ్ళిపోతున్నాడు అందుకని అంది రుద్ధమైన కంఠంతో. వెళ్ళిపోతాడా? ఎక్కడికే? అడిగాడు కిషన్ రావు. చదువుకోవటానికి అంది యాదమ్మ గుండెలోని బాధను అణుచుకుని. వెళ్ళిపోవటమేంటో చదువేంటో తెలియని జగన్నాథ్ జిలేబీ తింటూ కూర్చున్నాడు. ఆ రాత్రి వాడిని పక్కలో వేసుకుని కన్నీరు కారుస్తూ పడుకుంది యాదమ్మ. ఆలస్యమైతే ఆమె నిర్ణయం ఎక్కడ సడలిపోతుందోనని. మర్నాడు ఉదయమే మిగతా డబ్బు తీసుకుని గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు భిక్షపతి. అతన్ని చూడగానే గుండె జారి కింద పడినట్లయింది యాదమ్మకు. డాక్టర్ బాబు వచ్చాడా? అడిగింది నీరసంగా. లేదు, గండి తీసుకురమ్మన్నాడు, ఇదిగో డబ్బు అంటూ మిగతా సొమ్ము ఆమె చేతిలో పెట్టాడు భిక్షపతి. కన్న పాశాన్ని అవసరాలు అధిగమిస్తూ ఉంటే ఆమె జగన్నాథుని పట్టుకెళ్తున్న భిక్షపతిని చూస్తూ నిశ్శబ్దంగా రోధించింది. బాలయ్యకు షుగర్ వలన గాయం మానక సెప్టిక్ అవ్వటంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. యాదమ్మ జగన్నాథ్ విషయం అతనికి చెప్పనే లేకపోయింది. 15 రోజులు ప్రాణం ఉన్న శవంలా పడి ఉన్న బాలయ్య 16వ రోజు నిద్రలో నుంచే శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. యాదమ్మ గుండెలు అవసేలా ఏడ్చింది. బాలయ్య దినవారాలు గడిచాక భిక్షపతి యాదమ్మను పలకరించడానికి వచ్చాడు. జరచూడు యాదమ్మ, నువ్వు ఓటు అనుకుంటే ఇంకోలా జరిగింది. దీనికి మనం ఏం చేయగలము? నిన్ను నువ్వే సముదాయించుకుని బిడ్డల్ని పెంచుకోవాలా. గుడ్డిలో మెల్లలా నీ చిన్న బిడ్డ వల్ల నీకు ఇప్పుడు చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. నేను కూడా నీ ఇంటి మీద అప్పు కొట్టేస్తున్నా. ఇంతకంటే నేను మాత్రం ఏం చేయగలను అని ఓదార్చి వెళ్ళిపోయాడు. 15 ఏళ్ళు గడిచిపోయాయి. శంకరం ఆటో డ్రైవర్ అయి సొంత ఆటో నడుపుకుంటున్నాడు. కిషన్ రావు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇద్దరికి పెళ్లిళ్ళు చేసింది యాదమ్మ. ఆమె మనసు అప్పుడప్పుడు జగన్నాథ్ మీదకు పోతుంటుంది. వాడిని ఒకసారి చూడాలా. ఒక్క చుట్టైనా రాశాడుగాడు. అసలు తను వాడికి యాదుందా? గెట్లున్నాడో బిడ్డ. ఒకసారి వచ్చిపోతే ఎంత బాగుండు. ఒంటరిగా ఉన్న యాదమ్మ మనసు నిండా జగన్నాథ ఆలోచనలే. మనసు మరీ అదుపు తప్పినప్పుడు ఆమె చిన్నగా లేచి భిక్షపతి కొట్టుకెళ్తుంది. భిక్షపతి ఈ మధ్యకాలంలో ఆర్థికంగా చాలా ఎదిగిపోయాడు. కారులో కారాకిళ్ళి తింటూ వచ్చి షాపులో మెత్తలు కానుకొని కూర్చుంటాడు. మెడలో గొలుసు, చెవులకు వజ్రాల దిద్దులు వచ్చాయి. ఎంత ఎదిగిపోయినా యాదమ్మను చూడగానే నవ్వుతూ, రారా గేంది ఎట్లా వచ్చినావు, పైసలు ఏమైనా కావాలనా అంటాడు. గదేం వద్దులే అన్నా, కొడుకులు బంద్ చేస్తున్నారు, జర ఆడి కబరేమన్నా తెలిసిందేమోనని నసుగుతుంది యాదమ్మ. లేదు బిడ్డ, వాళ్ళెప్పుడు తిరిగి ఎడకు రానే లేదు. నీ కొడుక్కేమి కాదులే, పెద్ద డాక్టర్ చదువుతుంటాడు, గన్నడో వచ్చి చూస్తాడులే నిన్ను అని పళ్ళెం పడేసినట్లు నవ్వుతాడు భిక్షపతి. యాదమ్మ కళ్ళల్లో సూటు బూటులో ఉన్న కొడుకు దర్శనమిస్తాడు. జగన్నాథుని ఏనాటికైనా చూడగలననే ఆశతో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. యాదమ్మకిప్పుడు ఒంట్లో బాగుండటం లేదు. అడుగేస్తే గుండెదడ, ఆయాసం, బీపీ ఉందని విశ్రాంతిగా ఉండమని చెప్తారు కొడుకులిద్దరూ. నిజానికి ఇప్పుడు ఆమెకు అంతా విశ్రాంతే. కోడళ్ళిద్దరూ బాగానే చూసుకుంటారు. కానీ ఆమె మనసు మాత్రం నిర్విరామంగా ఎగసిపడే సముద్రంలా జగన్నాథు ఆలోచనలతో అతలకుతలమైపోతున్నది. తాను చచ్చిపోయే లోపల ఒక్కసారి జగన్నాథుని చూడాలా, అదే ఆశ. నీకు ఎరకన దుబాయ్ నుండి యాకూబ్ వచ్చుండు అన్నాడు శంకరం యాదమ్మతో. ఆ మాట విన్న ఆమె కళ్ళు మెరిశాయి. వెంటనే మంచం మీద నుండి లేచి పక్కింటికి వెళ్ళింది. యాకూబ్ ఆమెను చూసి నువ్వు నువ్వు అన్నాడు సందేహంగా. నేను యాదమ్మను యాకూబన్నా, చాన్నాళ్ళకు వచ్చి నువ్వు బాగున్నావు కదా అంది ఆప్యాయంగా పలకరిస్తూ. యాకూబ్ విచారంగా నవ్వాడు. బాగానే ఉన్నాను అన్నాడు నిర్లిప్తంగా. మీ ఆవిడ్ని పిల్లల్ని తేలేదా అన్నా? ఉంటేగా తేవటానికి. అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది, అందులో చచ్చిపోయిండ్రు, నేను ఎట్లనో బయటపడి ఇక్కడికి చేరాను అన్నాడు రుద్ధమైన కంఠంతో యాకూబ్. యాదమ్మ అతని వైపు తల్లడిల్లుతున్నట్లుగా చూసి, మా జగన్నాథ్ ఎరికేనా అన్నా, గానే ఉంటున్నాడు అంది. యాకూబ్ తల పంకించి తెలుసు అన్నాడు. వెంటనే ఆమె కళ్ళు మెరిశాయి. తెలుసా? వాడు డాక్టర్ అయ్యిండా? మమ్మల్ని ఎప్పుడైనా యాద్ చేస్తుండా? ఆత్రంగా అడిగింది. యాకూబ్ నవ్వాడు. బాగానే ఉన్నాడు, వాడికేం, ఇప్పుడు పెద్ద డాక్టర్ అయ్యిండు, అమెరికా కూడా పోయిండు అన్నాడు. యాదమ్మ మొహంలో ఆనందం తాండవించింది. వాడి పాత తెలుసా యాకూబన్నా అడిగింది. తెలుసు. ఒక చుట్టి రాసి పెడతావా? ఏమని? నా కొళ్ళు బాగుండటం లేదు, నేడో రేపో గన్నట్లుంది,
వాడి పైసలు నాకేం వద్దు. ఒక్కసారి వస్తే వాడిని కళ్ళ నిండా చూస్తాను. గా సంగతి రాయువు. యాకూబు తల పంకించాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె ఇంటికి తిరిగొస్తూ ఉంటే వెంకటేష్ కనిపించాడు. వెంకటేష్ జగన్నాథ్ వయసువాడే. వాడిని చూసినప్పుడల్లా ఆమెకు జగన్నాథ్ గుర్తొస్తాడు. వాడిప్పుడు ఎంత అయి ఉంటాడు. యాదమ్మను చూడగానే వెంకటేష్ చిరునవ్వుతో బాగున్నావా పెద్దమ్మ అని పలకరించాడు. గీ వయసులో గదే బాగ్గాని మీ అమ్మ ఎట్లుందిరా, చొక్కా నిండా ఆ మరకలేంటి అంటూ పలకరించింది యాదమ్మ. అమ్మ బాగానే ఉంది. మోటార్ మెకానిక్ని మరకలు కాక మాణిక్యాలుంటాయా అని నవ్వాడు వెంకటేష్. యాదమ్మ అతని వైపు జాలిగా చూసి, ఎన్నిసార్లు చెప్పినానో మీ అమ్మకు గబ్బిక్షపతి అన్నతో మాట్లాడి నిన్ను కూడా దుబాయ్ పంపమ్మని. పంపితే నువ్వు కూడా మా జగన్నాథ్లో డాక్టర్ అయ్యేవాడివి అంది బాధగా. వెంకటేష్ మ్లానవదనంతో చూశాడు ఆమె వైపు. దేనికైనా అదృష్టం ఉండాలి పెద్దమ్మ. గింతకి జాన్నాదు ఇక్కడ కన్నడైనా వస్తాడా అడిగాడు. రమ్మని చుట్టి వేస్తున్నా అంది యాదమ్మ ఇంటి దారి పడుతూ. యాదమ్మ సంతోషానికి అవధుల్లేవు. ఆ రోజు యాకూబు ఇంటి దాకా వచ్చి జగన్నాథ్ వారం రోజుల్లో ఇండియా వస్తున్నట్లు చెప్పాడు. ఆ వార్త విని ఆమె గుండె చెప్పలేని ఉద్వేగానికి గురయ్యింది. సరిగ్గా వారం రోజుల్లో తన కొడుకును చూడబోతోంది. అవును, తన పిచ్చి కన్నా బెదురు కళ్ళతో ఏం జరుగుతుందో తెలియని అమాయకత్వంతో వెళ్ళిపోయాడు. అప్పుడు బెంగతో తన కోసం ఎంతగా ఏడ్చాడు. నిజానికి తను కేవలం డబ్బు కోసమే వాడిని అంత దూరం పంపలేదు. తను ఎలాగూ వాడికి పెద్ద పెద్ద చదువులు చెప్పించి గొప్పవాణిగా చేయలేదు. కనీసం వేరెవరికైనా ఇస్తే వాళ్ళన్నా వాడిని పెద్ద చదువులు చెప్పించి గొప్పవాడిగా తీర్చిదిద్దుతారు. అలా తన కడుపున పుట్టిన ఒక్క బిడ్డైనా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఆ ఆశే తన చేత ఎంత తెగింపు చేయించగలిగింది. క్షణక్షణం వాణ్ణి చేజేతిలా దూరం చేసుకున్న బాధ కడుపులో మెలి తిప్పుతూ ఉంటే దాన్ని గరళంలా భరించి మిగతా బాధ్యతలు నిర్వర్తించింది. తన 25 ఏళ్ల తపస్సు ఈ రోజుకు ఫలించబోతోంది. యాదమ్మ ఒక రకమైన అవ్యక్త ఆనందానికి గురై ఇల్లంతా కలిగి తిరిగింది. వీధిలో కాస్త ముఖపరిచయం ఉన్న వాళ్ళకు కూడా కొడుకు రాక గురించి చెప్పింది. వేరే వీధిలో ఉంటున్న చిన్న కొడుకు కోడల్ని భోజనానికి రమ్మంది. పెద్ద కోడలికి సరే ఆ రోజున చేయాల్సిన వంటకాలు పురమాయిస్తూనే ఉంది. ఆ రోజు రానే వచ్చింది. గుమ్మం ముందు కారు హారను విని ఉలిక్కిపడి యాదమ్మ తన గత స్మృతుల నుంచి బయటపడింది. యాకూబు కారు దిగాడు. యాదమ్మ గబగబా లేచి బయటకు వెళ్ళి ఆత్రంగా కొడుకును కౌగులించుకోవాలనుకుంది. కానీ ఎందుకో ఆమె గుండె దడదడలాడింది. స్తంభించిపోయినట్లు అలానే కూర్చుండిపోయింది. శంకరం, కిషన్ రావు, వారి భార్యలు, పిల్లలు బెలబెల్లాడుతూ బయటకెళ్లారు. కారులో నుంచి సూట్లో ఉన్న 6 అడుగుల వ్యక్తి రేబాన్ గ్లాసెస్తో బయటకు దిగాడు. తెల్లని ఛాయ, మెరుస్తున్న శరీరం, నల్లగా నిగనిగలాడే ఒత్తైన క్రాఫు. అతని అందం చూడగానే తమ్ముడు అని ఆత్రంగా కౌగులించుకుందామనుకున్న శంకరం మ్రాన్పడినట్లు నిలబడిపోయాడు. యాకూబ్ వారందరి వంక చిరునవ్వుతో చూస్తూ, అరే చాలా దినాలకు మీ చోటాబాయ్ వస్తే ఖామోష్ నిలబడ్డారేమో, బెహనేది అంటూ లోనికి చూశాడు. యాదమ్మ అదురుతున్న పెదవులతో యాకూబు వైపు చూపులు నిగిడ్చింది. అరే బెహన్, జగన్నాథ్ అని కలవరించి అందరు కూర్చున్నావేంటి, రా బయటికి అంటూ లోనికి వెళ్ళి యాదమ్మను పిలిచాడు యాకూబు. జగన్నాథ్ని శంకరం అప్పటికే లోనికి తీసుకొచ్చాడు. యాదమ్మ అతని వైపు విభ్రమంగా చూసింది. చిన్నప్పుడు అతడు చామన ఛాయ రంగులో ఉండేవాడు. ఇప్పుడు దబ్బ పండులా పచ్చగా మెరిసిపోతున్నాడు. జుట్టు రాగి రంగులో ఉండేది. ఇప్పుడు నల్లగా 9 రెక్కల్లా నిగనిగలాడుతోంది. సన్నగా పీలగా ఉండే తను ఎత్తుగా వెడల్పుగా దర్పంగా ఉన్నాడు. ఈవిడే మీ అమ్మ. యాకూబ్ అతనికి యాదమ్మను పరిచయం చేశాడు. అతను చేతులు జోడించాడు. యాదమ్మ భూమిలోకి కృంగిపోయినట్లయింది. కన్న తల్లికి కొడుకును వేరెవరో పరిచయం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం! రా తమ్ముడు. శంకర్ ఆప్యాయంగా అతనికి కుర్చీ వేశాడు. జయమ్మ పమిడి చెంగు పెట్టి కుర్చీ తుడిచింది. జగన్నాథ్ కూర్చున్నాడు. 25 ఏళ్లుగా కొడుకు గురించి ఎన్నో కలలు కన్న యాదమ్మ అతన్ని ధైర్యం చేసి అక్కును చేర్చుకోలేకపోయింది. నీ గురించి మీ అమ్మ పలవరించని క్షణం లేదు జగన్నాథ్. నిన్ను చూడకుండా చచ్చిపోతానేమోనని ఫికర్ చేస్తుంది. నా మాట విని ఒక్కసారి వచ్చినందుకు బహుత్ శుక్రియా అన్నాడు యాకూబ్ అతనితో. సావిత్రి అందరికీ భోజనాలు వడ్డించింది. భోజనాల దగ్గర యాదమ్మ జగన్నాథ్ వద్దన్నా కొసరి వడ్డించింది. నీకోసమే అమ్మ ఇవన్నీ వడ్డించింది, తిను తమ్ముడు అన్నాడు శంకరం. జగన్నాథ్ కాదనలేక అన్నీ తిన్నాడు.
జగన్నాథ్ని చూడటానికి చాలామంది వచ్చారు. అందులో వెంకటేష్ ఒకడు. వెంకటేష్ అతన్ని రెప్ప వేయకుండా చూశాడు. జగన్నాథ్ హీరోలా ఉన్నాడు. ఆ రోజున తన తల్లి కూడా ధైర్యం చేసి తనను పంపి ఉంటే ఈ రోజున తను కూడా ఈ స్థితిలో ఉండేవాడు. రారా వెంకటేశు, జగన్నాథ్ని చూస్తివా అంది యాదమ్మ గర్వంగా. వెంకటేష్ వైపు చిరునవ్వుతో చూశాడు జగన్నాథ్. వెంకటేష్ అతనికి చేతులు జోడించాడు. నేను నీ వయసోడ్నే, చిన్నప్పుడు మనిద్దరం ఆడుకునేవాళ్ళమంట. నువ్వు వాడికి పోయి గొప్పోడు అయిపోయినావు, నేనేడ మెకానిక్నయ్యాను అన్నాడు వెంకటేష్ నవ్వుతూ. జగన్నాథ్ యాకూబ్ వైపు చూశాడు. యాకూబ్ లేచి నిలబడి, టైం చాలా అయింది, ఇక జగన్నాథ్ బయలుదేరతాడు అన్నాడు. అప్పుడైనా ఓ 4 దినాలుండడు అంది యాదమ్మ కలవరపాటుగా. గెట్లుంటాడు, అతనికి దునియా పనులున్నాయి, ఈ నుంచి అమెరికా పోవాలా, రాత్రికి అతను బయలుదేరాలా అన్నాడు యాకూబ్. అందరి మొహాల్లో నిరుత్సాహం పెళ్ళుబికింది. యాదమ్మ లేచి నిలబడ్డ జగన్నాథ్ దగ్గరకు వచ్చింది. నాయనా జాన్నాథు, నిన్నిక ఈ జన్మకి చూడలేను అనుకున్నా. యాకూబ్ అన్న దయ వల్ల నిన్ను కళ్ళ చూశాను. ఇక నేను చచ్చిపోయినా బెకర్లేదు. ఎన్నడైనా ఓ చుట్టి రాస్తుండు. చిన్ననాడే నిన్నిచ్చేసినందుకు నన్ను తప్పు పట్టకు నాయనా అంది కన్నీళ్లతో. జగన్నాథ్ ఆమె చేతులు పట్టుకుని ఊరడించాడు. అన్నగారులకు వదినలకు చెప్పి బయటకు వచ్చాడు జగన్నాథ్. కారు కదిలిపోగానే ఆ ఇంటిని ఒకలాంటి స్తబ్దత ఆవరించింది. ఎక్కడి వాళ్ళు అక్కడ గాలి తీసిన బెలూన్లలా చప్పబడి కూర్చున్నారు. వస్తడు వస్తడు అన్నంతసేపు పట్టలేదు. ఏదో మన పిచ్చి కానీ ఆడింక మన మనిషినా అన్నాడు శంకరం విచారంగా. గేదేమైనా దొరబాబు లెక్క కొడుతున్నాడు అంది అతని భార్య జయమ్మ. అదంతా అతని అదృష్టం, అత్తగారికి ఏవో బుద్ధి పుట్టే అంది సావిత్రి. వీటన్నింటికీ అతీతంగా మౌనంగా గోడకు జారబడి కూర్చుంది యాదమ్మ, ప్రాణం ఉన్న శవంలా. పుత్ర స్పర్శానుభూతిని ఆమె చవి చూడనే లేకపోయింది. ప్రొద్దుటే గుమ్మం ముందు తారట్లాడుతున్న వెంకటేష్ని ఆశ్చర్యంగా చూశాడు యాకూబ్. అతని పక్కన అతని 5 ఏళ్ల కొడుకు నిలబడి ఉన్నాడు. ఏం సంగతి ఇట్లొస్తివి అన్నాడు యాకూబ్. జరసిన్న పని పడింది యాకూబ్, చేస్తావా కొంత బెరుగ్గా నసుగుతూ అడిగాడు వెంకటేష్. చెప్పు. యాకూబ్ తిరిగి ఇంట్లోకి నడిచాడు. వెంకటేష్ అతని పక్కన కూర్చుని, ఈయన్ని దుబాయ్ పంపుదాం అనుకుంటున్నా అన్నాడు ఉపోద్ఘాతంగా. యాకూబ్కు విషయం అర్థమైంది. ఉన్న ఒక్క పోరగాన్ని నువ్వు చదివించుకోలేవా అన్నాడు. అది కాదు, నేనెంత చదివించినా చిన్న చదివే. జాన్నాది చూడు ఎంత గొప్పగా అయిండు. ఆ రోజునే నన్ను కూడా పంపితే నేను పెద్ద డాక్టర్ అయి ఉండేవాడిని. ఇప్పుడు చూడు నా గతి. ఇక నా రాత ఎట్లానూ మారదు. ఈయనన్న గొప్పోడిని చేద్దామని అన్నాడు వెంకటేష్. యాకూబు నిర్లిప్తంగా నవ్వి, నీకో సంగతి చెప్తా, గది నీ గుండెల్లోనే ఉండిపోవాలా అన్నాడు. వెంకటేష్ అతని వైపు అర్థం కానట్లు చూశాడు. నిన్నొచ్చినాడు యాదమ్మ కొడుకు కాదు, ఆడొక డ్రామా యాక్టరు. వెంకటేష్ విస్తుపోతూ, మరి జగన్నాథు అన్నాడు. ఆడన్నడో చచ్చిపోయిండు. యాదమ్మ బాధ చూడలేక చేసిన పాపం తుడుచుకోవటానికి ఈ మంచి పని చేశాను అన్నాడు యాకూబ్. వెంకటేష్ మ్రాన్పడినట్లు చూశాడు. 25 ఏళ్ల క్రితం పైసాయం ముఖ్యమనుకుని నేను సంపాదించాలని దుబాయ్ పోయాను. అక్కడ డబ్బుతో ఒళ్ళు బలిసిన షేకులు మన పిల్లల్ని కొని వాళ్లతో రకరకాల ఆటలాడి సంతోషించేవాళ్ళు. వాళ్ళని ఒంటెలు కట్టి కొరడాలతో కొట్టి ఒంటెలు దిక్కుతోచక పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు వినోదించేవాళ్ళు. ఆ ఆటల్లో పిల్లలు కొందరు కొరడా దెబ్బలకు చచ్చిపోయేటోళ్ళు, కొందరు గాయాలై వాటికి మందు లేక మూలిగి చచ్చేటోళ్ళు. వాళ్ళకి ఈ మదించిన షేకులు తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. ఇంకా రకరకాల పనులకి వాళ్ళను వాడుకునేటోళ్ళు. డబ్బు మీద ఆశతో నేను కళ్ళు మూసుకుపోయి ఈ వ్యాపారంలోకి దిగాను. ఇక్కడే ఉన్న భిక్షపతితో చేతులు కలిపాను. భిక్షపతి యాదమ్మ లాంటి అమాయకులకు మాయ మాటలు చెప్పి పిల్లలను కొని నాకు పంపేవాడు. నేను వాళ్ళకు అమ్మేసేవాడిని. జగన్నాథ్ ఆ ఆటలోనే ఒంటి మీద నుండి పడి చచ్చిపోయిండు. డబ్బు మైకంలో పడిన నేను బాధపడలేదు. నేను భిక్షపతి లక్షాధికారులమయ్యాము. అనుకోకుండా నా భార్య బిడ్డలు యుద్ధంలో జరిగిన బాంబు దాడికి ఇల్లు కూలి చచ్చిపోయారు. అందరూ పోయాక నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ పాడు వృత్తి మానేసి మన దేశం చేరాను. యాదమ్మ కొడుకు కోసం పడే బాధ చూసి ఈ చిన్న సాయం చేయాలని అబద్ధమాడి ఈ నాటకం ఆడాను అంటూ ఆగాడు యాకూబ్. వెంకటేష్ మ్రాన్పడిపోయాడు ఆ కథ విని. యాకూబ్ వెంకటేష్ భుజం మీద చెయ్యేసి, చూడు వెంకటేశు, పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు, తప్పు కాదది.
కానీ ఎవరో గొప్పాళ్ళని చేస్తారంటే నమ్మి అమ్ముకోవటం తప్పు. మన పిల్లల్ని మనమే కష్టపడి గొప్పాళ్ళని చేసుకోవాలా. ఎవడికో మన బిడ్డల మీద ప్రేమ బాధ్యత ఉంటాయా, జర సోచాయించు అన్నాడు మెల్లిగా. వెంకటేష్ మరేమీ మాట్లాడలేదు. తన కొడుకు చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు. అవును, తన బిడ్డను తానే పెంచుకుంటాడు. తన రక్తాన్ని శ్రమగా మార్చి దాన్ని డబ్బు చేసి తన కొడుక్కి అన్నీ అమరుస్తాడు. తల్లిదండ్రుల అనురాగంలో అతను ఆత్మవిశ్వాసంతో పెరిగి పరిపూర్ణమైన వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. ఈరోజు తను అతని చేతిని పట్టుకుని నడిస్తే ఆ చెయ్యే రేపు తనను స్పర్శానురాగాలతో ముందుకు నడిపించే ఊతమవుతుంది. భాష కందని భావోద్వేగంతో వెంకటేష్ ముందుకు నడుస్తుంటే భద్రత, ప్రేమ కలబోసుకున్న తండ్రి స్పర్శతో వేరు నుండి నీటిని పీల్చుకుంటున్న మొక్కలా కళకళలాడాడు ఆ పసివాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.